హలో అందరికీ మెత్తళ్ళు ఉల్లిపాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మెత్తళ్ళు అనేది తల తోక తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ పడతాయి, అందుకే నేను ఇక్కడ 7-8 ఉల్లిపాయల దాకా నేను తీసుకున్నాను. వీటిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మెత్తళ్ళు అనేవి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ముక్క అనేది గట్టిపడుతుంది. వీటిని స్మాష్ చేస్తే వాటికున్న పొట్టు ఇసుక అనేది రాలిపోతుంది, అందుకని ఇక్కడ నేను స్మాష్ చేశాను అన్నమాట. తర్వాత వీటిని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత తగినంత నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇవి తొందరగా మగ్గటం కోసం నేను ఇక్కడ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత తిప్పి మూత వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూసి అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి తిప్పాలి. తిప్పిన తర్వాత ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ చేప ముక్కలు నేను 5-6 సార్లు శుభ్రంగా నేను కడిగాను, ఎందుకంటే వీటిల్లో సన్న ఇసుక అనేది ఉంటుంది. ఆ ఇసుక అనేది పోయేంత వరకు నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత వీటిని నేను ఉల్లిపాయల్లో వేసేసాను. ఇవి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చేప ముక్క అనేది మెత్తగా ఉడికిపోవాలి. తర్వాత వీటిని బాగా తిప్పుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఎంత అయితే మనం తినగలుగుతామో అంతవరకు కారం అనేది వేసుకోవాలి. తర్వాత కూర అంతా తిప్పుకోవాలి. ఇక్కడ చింతపండు కానీ చింతపండు రసం కానీ వేసుకోవాలి. నేను ఈ రసం అనేది నేను ఇందాకడే చేసి ఉంచాను. నేను చింతపండు యాడ్ చేయట్లేదు, అదే రసం యాడ్ చేశాను. దీంట్లో నేను టమాటాలు కానీ అల్లం కానీ వాడట్లేదు. ఎల్లిపాయలు 4-5 తీసుకొని దంచి కచ్చాబిచ్చాగా నేను కూరలో వేసాను. ఒక 5 నిమిషాల తర్వాత కూర అనేది తెరులుతుంది. తెరిలిన తర్వాత నూనె అంతా కూడా పైకి తేలుతుంది. అప్పుడు నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను. కూర రెడీ అయిపోతుంది. కూర ఎలా ఉంది బాబు?